సద్యోజాతాది పరబ్రహ్మ మంత్రములు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహిషాసురుడు, సదాశివుడు అను వీరందరూ ఆ పరమశివుని మూర్తులనియే తెలియవలెను. వీరిచే ఈ జగత్తంతయును వ్యాపించి ఉన్నది. ఇంతేగాక ఆ శివునికి చెందిన పంచబ్రహ్మలు అనే పేరులుగల ఇతర మూర్తులు కూడా గలవు. ఇట్టి పంచబ్రహ్మ మూర్తులతో ఈ జగత్తునంతటా వ్యాప్తము కానిది ఏదీ లేదు. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు అను ఈ 5 మూర్తులే పంచబ్రహ్మలుగా ప్రసిద్ధి నొందినారు. ఇందులో మొదటిది శ్రేష్టమైనది ఈశానమూర్తి. ఈ మూర్తి సాక్షాత్తుగా ప్రకృతికి భోక్తయగు క్షేత్రజ్ఞుని అధిష్ఠించియున్నది. చెవి, ముక్కు, శబ్దము, సర్వవ్యాపకముగు ఆకాశము అను వాటికి ఈశానమూర్తి అధిష్ఠానదైవము. రెండవదగు తత్పురుషమూర్తి సత్వరజస్తమోగుణములకు ఆశ్రయమైన ఆ గుణములే సర్వరూపముగాగల అవ్యక్తము అంటే ప్రకృతిని అధిష్ఠించి ఉన్నది. మరియు చర్మము, చేయి, స్పర్శ, వాయువు అను వాటికి తత్పురుషమూర్తి అధిష్ఠానదైవము అని చెప్పబడినది. ఇక మూడవది అగు అఘోరమూర్తి దర్శము మొదలగు 8 అంగములతో కూడియున్న సమష్టి బుద్ధి తత్వమును అధిష్ఠించియున్నది. అట్లే కన్ను, కాలు, రూపము, అగ్ని అను వాటికి ఈ అఘోరమూర్తి అధిష్ఠాన దైవమని వివరింపబడినది. నాల్గవది వామదేవమూర్తి. అహంకారమునకు అధిష్ఠానమైనవము. అట్లే నాలుక, విసర్జనేంద్రియము, రసము, నీరు అను వాటికి ఈ వామదేవమూర్తి అధిష్ఠానమను చెప్పుదురు. ఇక ఐదవది అనంతమగు తేజస్సు గల శంభుదేవుని సద్యోజాతమూర్తి. మనస్సునకు అధిష్ఠానముగా నుండి ముక్కు, జననేంద్రియము, గంధము, భూమి అను వాటికి అధిష్ఠాన దైవముగా చెప్పబడినది. శ్రేయస్సులకు ఏకైక హేతువు గల ఈ ప్రపంచ బ్రహ్మలనబడు మూర్తులను తమ శ్రేయస్సును కోరు మానవులు నిత్యము ప్రయత్నపూర్వకముగా నమస్కరింపవలెను. శ్లోకం: ఏక ఏవ శివః సాక్షాత్ సత్యజ్ఞానాదిలక్షణః వికారరహితః శుద్ధః స్వశక్త్యా పంచధాస్థితః. ఇది సూత సంహిత యజ్ఞవైభవ ఖండముది. వాక్యః: ఇతి సృష్టిస్థిత్యాది పంచకృత్యశక్తిభిః సద్యోజాతాది పంచబ్రహ్మ రూపోజాత ఇత్యర్థః. సత్యజ్ఞానానంద స్వరూపుడు, వికారరహితుడు అగు పరమేశ్వరుడు ఒకడే అయినను సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అను పంచకృత్య శక్తుల వలను ఈ పరమేశ్వరుడే
సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానుల అను 5 వేదములచే ఒప్పుచున్నాడు. కావున సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రములచే జపార్చన అభిషేకాదులు చేయుట వలన మహాఫలము లభించును. ఇంతేకాక ఆమ్నాయ మంత్రములు అన్నియును పరమేశ్వరుడు పంచముఖముల నుండియే ఉద్భవించినవని శాస్త్రవచనము. మొదటిది సద్యోజాత ముఖము. పరమేశ్వరుని ఈ ముఖము నుండి గాయత్రి మొదలుకొని 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవని వీనిని వైదిక మంత్రములు అందురు. ఇవియే పూర్వామ్నాయ మంత్రములు అని అనబడుచున్నవి. రెండవది వామదేవ ముఖము. ఈశ్వరుని ఈ ముఖము నుండి శైవగమునకు చెందిన 1 కోటి మంత్రములు జనించినవని, ఇందులో దక్షిణామూర్తి ఇత్యాది మంత్రములు గలవు. వీటినే దక్షిణామ్నాయ మంత్రములు అని అందురు. మూడవది అఘోర ముఖము. మహేశ్వరుడు ఈ ముఖము నుండి వైష్ణవ ఆగమోక్తములైన 1 కోటి మంత్రములు ఆవిర్భవించినవి. ఇవి పశ్చిమామ్నాయ మంత్రములుగా వ్యవహరింపబడినవి. నాల్గవది తత్పురుష ముఖము. మహాదేవుని తత్పురుష ముఖము నుండి శాక్తేయములగు 2 కోట్ల మంత్రములు వెలువడినవి. మహావిద్యాది మంత్రములుగా ప్రసిద్ధము నొందినవి ఇవియే. ఇవి ఉత్తరామ్నాయ మంత్రములుగా పేర్కొనబడినవి. ఐదవది ఈశాన ముఖము. సదాశివుని ఈశాన ముఖము నుండి ఆత్మానంద ప్రదములైన 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని ఊర్ధ్వామ్నాయ మంత్రములుగా పేర్కొందురు. ఈ విధముగా మొత్తము 7 కోటి మహామంత్రములు పరమేశ్వరుని పంచబ్రహ్మల మూర్తులకు చెందిన పంచముఖముల నుండి ఉద్భవించినవిగా చెప్పబడినవి. అయితే ఇందులో ముఖ్యముగా సద్యోజాతాది మంత్రములు మాత్రము మహామహిమాన్వితము గల మహేశ్వరుని పంచబ్రహ్మల ముఖముల నుండి ఆవిర్భవించి ఆ ముఖములనే ప్రస్తుతించుట వలన ఇది సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రములు అని ప్రత్యేకంగా వ్యవహరింపబడినవి. ఇట్టి విశిష్టము విలక్షణములు అగు 5 మహామంత్రములను ప్రతిదినము ఒకసారి భక్తి శ్రద్ధలతో జపించిన ఎడల 7 కోటి మహామంత్రముల పురశ్చరణం చేయుట వలన కలుగు ఫలము అప్పటికప్పుడే లభించే తీరునని శైవగమంత త్రసార సంగ్రామము ఇత్యాది మహాగ్రంథములయందు పేర్కొనబడినది.